ఎత్తుకొనొస్తోంది కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది సంకెళ్ళేసిన రాజ్యం కవితకే కదిలింది చల్ చదురా ఎప్పుడు ఎదురుగా ఉన్నారా ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర నాయక కదిలెనురా ఎత్తిన పిడికిలి దించదురా ఎప్పుడు ఎదురుగా ఉన్నారా ఎత్తులు చిత్తులు చెల్లవురా చరిత్ర నాయక కదిలెనురా కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది సంకెళ్ళేసిన రాజ్యం పుట్టకు బెదరను అంటోంది సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఆమె వెంట ఆమె కుటుంబ సభ్యులున్నారు. భర్త అనిల్, అదేవిధంగా కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఆమె వెంట ఉన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఆమె బంజారాహిల్స్లో తన నివాసానికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అక్కడ ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా జై తెలంగాణ నినాదాలతో మారుమోగిన పరిస్థితి. ఆమెకు అభివాదం చేయడానికి క్యాడర్ అంతా కూడా, నేతలంతా కూడా ఉత్సాహం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆమెకు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఆమెకు పుష్పగుచ్చాలు, పూలమాలలతో ఆమెకు స్వాగతం పలికిన సందర్భం. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణ లోపలంతా కూడా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ప్రాంగణం బయట కూడా అదే కోలాహలం నెలకొంది. దాదాపు 5.5 నెలల తర్వాత ఢిల్లీ పాలసీ కేసులో బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత తన సొంత గడ్డకు చేరుకున్నారు. హైదరాబాద్లో ఆమె అడుగుపెట్టారు. ఆమె నివాసానికి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకాలం కూడా 5.5 నెలల కాలంలో కూడా ఈడీ కానీ సిబిఐ కానీ ఈ కేసుకు సంబంధించి కోర్టుకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేకపోయింది. సో ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి మేము చెప్తున్నాం, ఇదంతా కూడా అక్రమ కేసు, అక్రమంగా కావాలనే రాజకీయ కక్షతోనే, కుట్రతోనే ఈ కేసులో కవితని ఇరికించి ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు న్యాయం గెలుస్తుంది, ఆలస్యమైన న్యాయమే గెలుస్తుంది అన్నదానికి సంకేతంగానే ఇది కవితకు బెయిల్ వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరారు ఎమ్మెల్సీ కవిత. ఆమె నివాసం దగ్గర కూడా ఆమెకు భారీ ఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత తల్లి కేసీఆర్ సతీమణి శోభమ్మ కూడా ఆమె నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి శైలిమ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంకా ఇతర కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ చేరుకున్నారు. ఇంకా చాలామంది అభిమానులు, బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం దృశ్యాలు లైవ్లో చూస్తున్నాం. కవిత నివాసం దగ్గర అంతా కూడా ఆమెకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 5.5 నెలల తర్వాత అక్రమంగా ఆమెను అన్యాయంగా కేసులో ఇరికించి ఇంతకాలం జైల్లో నిర్బంధించిన తర్వాత ఆమె తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలకడానికి అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి కవిత నివాసం దగ్గర కనిపిస్తోంది. తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం, ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు ప్రభుత్వం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.